రేపటి పోలింగ్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. నన్నయ్య యూనివర్సిటీలోని జరగబోయే కౌంటింగ్ కు ఇబ్బందులు లేకుండా భద్రతను కల్పించామంటున్నారు. 2,500 మంది సిబ్బందితో రేపు మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడిస్తామని, తక్కువగా 13 రౌండ్లు కొవ్వూరు నియోజకవర్గం ఫలితాలు ఉండగా ఎక్కువగా 20 రౌండ్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఫలితాలు ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కలెక్టర్ మాధవీలతతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. కొద్ది గంటల్లోనే తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల ఫలితాలకైతే అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలత మనతో ఉన్నారు. మేడం, 4వ తేదీన ఎలా ఎన్నికల కౌంటింగ్ నిర్వహించబోతున్నారు? ప్లానింగ్ ఎలా చేస్తారు? మనకి టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మన రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో. వీటన్నిటికీ సంబంధించి 17 హాల్స్లో కౌంటింగ్ అనేది జరుగుతుంది. మనకి టోటల్గా 98 ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. 116 రౌండ్లు అనేది జరుగుతుంది. మనకి కోవూరుకి సంబంధించి 13 రౌండ్స్, అతి తక్కువ రౌండ్స్ ఉన్నాయి. అదేవిధంగా రాజమండ్రి రూరల్కి సంబంధించి 20 రౌండ్స్ జరుగుతాయి. అంటే మిగిలినవన్నీ కూడా 15, 16, 17 ఈ రేంజ్లో ఉన్నాయి. సో ఆల్రెడీ బ్యారికేడింగ్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నాము. కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సిబ్బందికి, మీడియా వాళ్ళకు కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో రెస్ట్రిక్టెడ్ ఎంట్రీతో మనము ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటూ కౌంటింగ్కి అనేది సజావుగా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? మనకి సుమారుగా 2,500 మంది ఎంప్లాయీస్ అనేది మనము యూజ్ చేసుకుంటున్నాము ఆ రోజు మొత్తం కౌంటింగ్కి. అంటే రిజల్ట్ అనగానే చాలా మంది కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎగబడుతూ ఉంటారు కదా మేడం, ఇక్కడ ఆజ్ఞలు ఎలా ఉన్నాయి? మనకి మొత్తం 2 కిలోమీటర్స్ ముందే మనకి ఆల్రెడీ బ్యారికేడింగ్స్ పెట్టి అక్కడే ఫస్ట్ పోలీస్ చెకింగ్ అనేది జరుగుతుంది. కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్స్, క్యాండిడేట్స్ అండ్ మీడియాకి మాత్రమే మనకి దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్ దగ్గర అక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి చెక్కింగ్ చేసి అక్కడి నుంచి ఎంట్రీ అనేది ఉంటుంది. ఇటుపక్క నుంచి అనపర్తి అండ్ రాజానగరం నుంచి వచ్చే వాళ్ళకి రాజానగరం జంక్షన్లో చెక్కింగ్ చేసి ఓన్లీ కేవలం ఈ 4 కేటగిరీస్ వాళ్ళనే లోపలికి మనము తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్కి మొత్తం కూడా డైవర్షన్స్ అనేది ఏర్పాటు చేశాము. అండ్ దెన్ అగైన్ సెకండ్ లెవెల్ చెక్కింగ్ వచ్చేసి నన్నయ్య యూనివర్సిటీ గేట్ దగ్గర జరుగుతుంది. థర్డ్ లెవెల్ చెక్కింగ్ వచ్చేసి ప్రతి బ్లాక్ ఎంట్రన్స్లో జరుగుతుంది. ఫోర్త్ లెవెల్ చెక్కింగ్ వచ్చేసి రూమ్ ఎంట్రీ దగ్గర జరుగుతుంది. సో ఈ విధంగా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటూ కేవలం ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి అలో చేయడం జరుగుతుంది. కౌంటింగ్ ఏ టైంకి ప్రారంభమవుతుంది, ఎప్పటికల్లా ముగుస్తుందని భావిస్తుంది? కౌంటింగ్ అనేది 8 గంటలకి స్టార్ట్ అవుతుంది. మెయిన్ కౌంటింగ్ అనేది 2 o'clockకి అయిపోతుంది. కాకపోతే దాని తర్వాత మనకి ట్యాబులేషన్ చేయాలి, వీవీప్యాట్ కౌంటింగ్ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ సర్టిఫికేట్ అనేది 6 గంటల లోపల అనేది ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ రోజు మనం చూసాం మేడం, చాలా ఉద్రిక్త పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. దీని మీద రాద్ధాంతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. సిఈసి కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఫలితాల రోజు మరి ఎలా అప్రమత్తంగా ఉండబోతుంది? మెయిన్ అండి, మనకి మన జిల్లాకి వస్తే పోలింగ్ డే రోజు చాలా చక్కగా చేసాము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించి కూడా విన్నింగ్ పార్టీ కానీ లూజింగ్ పార్టీ కానీ ఎవరు కూడా ప్రేరేపిత కామెంట్స్ అనేది చేయకుండా ఆల్రెడీ క్యాండిడేట్స్ కూడా తెలిపాము. సోషల్ మీడియా పోస్టులు కూడా ఆ రకంగా మనకి ఉండకూడదు. ఎవరికి కూడా ప్రొసెషన్స్కి కానీ, మీటింగ్స్ కానీ, ఫైర్ వర్క్స్కి కానీ ఎవరికి కూడా పర్మిషన్ లేదు. ఆల్రెడీ ఆల్ క్రాకర్స్ షాప్స్ కూడా మనం క్లోజ్ చేసాము. సేల్స్ కూడా ఇక్కడ జరగట్లేదు. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఎవరు ప్రేరేపిత కామెంట్స్ చేసా, అటువంటి చర్యలకి పాల్పడ్డా కూడా వారి మీద ఇమ్మీడియట్గా కేసు కట్టేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక్కసారి కేసు కట్టి అరెస్ట్ చేస్తే జీవితాంతం ఆ కేసు వాళ్ళని వెంటాడుతుంది అనేది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించి వారు మనకి సహకరించాలి అనేది పిలుపునివ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా పకడ్బందీగా మేము పోలింగ్ని అదేవిధంగా నిర్వహించాం, కౌంటింగ్ కూడా అదేవిధంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కలెక్టర్ మాధవీలత చెప్తూ ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మేబీ సాయంత్రం కల్లా మొత్తం ఫలితాలు అనేది విడుదల చేస్తాం. అదేవిధంగా గెలుపు ఓటముల తర్వాత ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూస్తున్నాం. ఒకవేళ ఎవరైనా రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో సైతం కూడా ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకునేందుకు మేమంతా కూడా అప్రమత్తంగా ఉన్నామంటున్నారు కలెక్టర్ మాధవీలత. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా నుంచి.